నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే నేను ఎందుకు వెళ్ళి మాట్లాడతానంటే, మనోడు పోయి రూమ్లో వాకిలు వేసుకున్నాడు, మరి పండుకున్నాడో లేదు తెలియదు. వారం ముందర ఇవన్నీ తెచ్చుకొని రూమ్లోకి వచ్చి నేను జిమ్మి వచ్చి తిన్నాము. ఈడే మనోడు పిలిచలే, మనోడు రూమ్లోకి పోయినాడు. వాడిని పిలిపించి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చూడండి. ఏం లేదు, నేను కూడా నిన్నాడు అన్న మాటలకి మాట్లాడడం మానేసాను, తిండి పెట్టడం మానేసిన. అంటే తిండి పెట్టడం సెన్స్ నేను పెట్టలేదు, పిలిచి తిండి ఆడ పెట్టేస్తా, వాడి ప్లేట్లో అట్లా అన్నం పెడతా, నిన్ను పిలిచి తీసుకొని పోయి తింటారనమాట. నేనేం పెట్టలేదు ఎప్పట్లాగా. సో వాడికి అది చూసి నేను ఈ KFC తీసుకురావడం కూడా చూసాడు, ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు పిలుస్తాయేమో అని. పిలిచలే, తిన్నాము. హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఇప్పుడు మనోడిని పిలిచి మరి గెలికి పెడితే ఎట్లుంటుందో చూద్దాం. సన్నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ. లవ్ యూ ఆల్. టాటా. లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. రే ఎవరు వచ్చినారు చూడు, ఎవరో వచ్చినారు చూడు. ఎవరు వచ్చినారు ఇక రారా. ఎవరు వచ్చినారా? రాలేదా? ఇంకరా ఎవరు వచ్చినట్లే మళ్ళీ దాచి పెడదామని. మా తెలుసు, దాచిపెడతామని కాదు నేనే వచ్చానడా, దాచిపెడతామని కాదు నేనే వచ్చానడా. వార్తలు ఆళ్ళు పోతాడా చూసుకొని పోతాడు. నువ్వే అడిగి తిరుగుతాడు పందులకు వచ్చి చుట్టాడమ్మా చిల్లర మమ్మడ రారా. ఏడు గట్ల రా ఇక్కడ కూర్చోద్దురా. ఏదో వినపడదు నాకు సరిగ్గా, ఏదో వినపడదు నాకు సరిగ్గా. వినపడుతుంది, నీకు వినపడుతుందే, ఇట్లా వినపడగానే కాదు ఎవరు వచ్చినట్లే. ఎవరు కదా ఒకసారి పిలిచచ్చు కదా. ఎవరు ఆడిగడికి పోతానట్లయితే ఎవరు పోతాన్నా ఎవరు పోతాన్నా వచ్చినాను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయింటాయి. కూర్చో కదా. ఇప్పుడేంది ఏడు తిరుగుతావు, ఏడు తిరుగుతావు. నీ బాధటి బామ్మది. నేను తిరుగుతున్నా, నీ కన్న ముందు పోతున్నా, డోర్ వేసుకుంటారు మళ్ళీ అదేమనిగా. మొబ్బు పట్టింది చికెన్ తిని. చెప్పేమి ఇప్పుడు ఏం మళ్ళీ తింటాను తినరా అని అనుకుంటారా. ఎవరు అర్ధ గంట ముందు నుంచి అనలేం కొత్తగా ఇప్పుడు అంటే ఏం పంటది. అయినా నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఉన్నావు నీకు మళ్ళీ తినమని ఎందుకు చెప్తావు? మళ్ళీ తినాలంటే ఆమె అడగకూడదు మెక్కనే. అంటే అది మగం తిప్పుకుంటుంది 2 రోజులే 3 రోజులే. మళ్ళీ అంత కారణం అవుతాయి నాకు. అంత బాగుండాలంతా నువ్వు గొప్ప లేపి నువ్వే ఇంకా 2-3 రోజులే. అదే మనం మాట్లాడి తట్టలేదు. తినేది ప్లేట్లు ఆడబరేసేది అదేమనిగా. మగం తిప్పుకోవాలి మొత్తం కిచెన్లో. నువ్వు తూర్పు తిప్పుకో. ముట్టలమోడా దీనికి కారణం అంతా నువ్వే. మా అక్కకి నీకు కారణం రగడ నువ్వు మాట్లాడుకొని చెప్పు. నాకు ఎవరో మాట్లాడదా లేదని చెప్తా అంటే నాకు టైం పాస్ అవుతుంది. ఆడ కూర్చుంటే ఏమవుతుంది? ముట్టలమ్మ కూడా నువ్వు నాకు రేగుతుంది, నువ్వు చికెన్ తినే కాదు. కాదు నాకు నువ్వు చికెన్ తింటావు, పియ్య తింటావు, నాకు అవసరం. నువ్వు అది కాదు, మా అక్క ముగి నాకేం రగడ పెట్టినావు నువ్వు. ఇప్పుడు నీ బాగుంది కదా, బాగుంది కదా, బాగా అగుతారు. శివ అంటే ఇంత ముందు అవన్నీ ముందు ఎట్లా చిన్నప్పుడు ఎట్లా చేసిన సైకిల్ దొక్కింది. చిన్నప్పుడు సైకిలే దొక్కుతారు. ఇట్లా అల్లరి చేస్తాంటివి నమ్మ. అట్లా నేను పెద్ద ఖచ్చితాన్ని అట్లా ఆడవన్నీ చెప్పుకుంటాండి. నేను కూడా పెద్ద వచ్చినా కొడుకుని నా దగ్గర ఎవరు రాకుండా చెప్పుకొని ఇట్లా ఎన్నో మాట్లాడుకుంటాడు. చిన్నప్పుడు అవేంటంట అవన్నీ తినుకుంటాడు మని మనం అన్న రీజన్ మాట్లాడుకొని మేమంతా. నువ్వు అంటాడు ఏ చిల్లర మగవాడు అంటాడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు?
ఏమి ఏం నువ్వు ఉంటానా కదా వింటాను ఇప్పుడు కూడా నీకుందా చేరేమన్నా వింటావరా తిని ఏ నీకు తినాలనుంటే అడుగు తిని ఏ నీకు తినాలనుంటే అడుగు అడుగు ఇప్పుడు చెప్పను లైక్ మళ్ళీ నీకు తినాలా నీకు సిగ్గులేదా నీకు ఏ నాకు వచ్చాక చెప్పనురా మనసు మాట్లాడుతున్నాడు మాట్లాడు మళ్ళీ ఎక్కువ మంది వచ్చి మనం కొట్టించాక నువ్వేమన్నా కొట్టించేకేమి నీకు తినాలందా చెప్తాండి కదా తినాలందా చెప్తాండి కదా మళ్ళీ వచ్చిందంటే ఇంక మామూలుగా ఉండదు గత ఏమని చెప్పు పెట్టు ఇట్లా ఉండు నువ్వు అదే గట్టిగా మాట్లాడుతావు సన్న మాట్లాడితే మాట్లాడలేదు వెళ్ళిపోతాను సన్న మాట్లాడితే మాట్లాడలేదు వెళ్ళిపోతాను నుంచి సన్న మాట్లాడతాడు చెప్పు కాదనా రగడ పెట్టి ఎంత బాగా కూర్చున్నావు కదనా నీకు తినాలనుంటే నీకు తినాలనుంటే ఏంట్రా కౌంటర్ ఇస్తున్నా చంపేస్తాను చికెన్ మీద అంత ఇష్టం ఉంటే తిను ముట్టాల్ ఏమి నీకు తినాలనుందే ఇప్పుడు పిలుస్తా ఉండు తిందుకు సన్న మాట్లాడే తిందుకు సన్న మాట్లాడే ఏ సన్నగా నేను రగడ పెట్టానా మీకు నువ్వు నేను రగడ పెట్టి మీకు విడదీసి నేను తినుకుంటూ కూర్చున్నాను ఇప్పుడు సన్నగా బేసిక్ సెన్స్ ఉండదు రెచ్చగొట్టద్దు నేను ఉరికే చెప్పు ఏం చెప్పన్నా ఏదో చెప్పు బాగా తింటున్నావు బాగా పందినట్టు పని తిన్నట్లా అంటే వీడిని ఇడిచిపెట్టి తింటే పని తిన్నట్టు అంటే మీ అక్క కూడా పందే ఇప్పుడు నువ్వు ఇడిచిపెట్టి తింటుంది నిన్ను ఇడిచిపెట్టి తినిందని పని అంటున్నావు నువ్వు నువ్వు అంటే ఇప్పుడు జరిగింది సార్లే నీకు ఇంకా నీకు సార్లే ఇంకా మాటలు పడేసుకుంటావు నువ్వు అసలు ఎవడురా నేను పిలిచింది ఇడిచి నెత్తి మీ ఎక్క వెళ్ళిపోతాడు అద్దె పోతాడు చూడు అంటే నీకు కలసలా లేదు వెళ్ళిపోతావు ఏంది నాకేవాడు చెప్తాడు ఇంగ్లీష్ లో నచ్చని పదమే కాంప్రమైజ్ అన్ని బాగా తినేసిపోయినారు బాగా నాకేసుకొని బాగా పందులు నాకినట్టు నాకుకొని అంతా నాకేసుకొని ఇదంతా చూడు లెగ్ పీస్ కూడా తినేసింది బాగా నేను తినిండేదిలేరా నువ్వు తినిందా మీ అక్క ఒకటో రెండు తినింది పాప్కార్న్ తినింది అంటే నేను ఎంతో ఇవి నా బాధ ఎక్కువ ఉంది మీరు మాట్లాడుకోవడం లేదు ఇక్కడ చూడు ఊపుతాను నా బాధలో నువ్వు ఊపుతున్నావా ఎందుకన్నా మంచిది నేను నమ్మలం నువ్వు వాకిలి శబ్దాలు అయినప్పుడల్లా పరిగెత్తద్దు చండాలంగా ఉంది నీకు చండాలం లేదులే నాకు మంచిగా ఉందిలే నీకు మంచిగా ఉందా మళ్ళా చిల్లర నువ్వు అంత మళ్ళీ ఐదుకొచ్చింది అనుకో ఇప్పుడైనా అంటున్నావా లే వద్దులేరా నేను కాంప్రమైజ్ చేస్తాను అంటున్నావా కాంప్రమైజ్ ఎందుకు చేయాలరా నువ్వు మాటలు పడేసుకొని నువ్వు మాట్లాడు నువ్వు చేస్తావట్లా ఏమైంది ఏమీ అవలేదు నువ్వే శుద్ధ పిల్లగాని వేమన్నా ఎత్తింది అవన్నీ చెప్పేమన్నా రగలు పెట్టి బాగా ఇప్పుడు ఎట్లున్నావు సింగపూర్ పుచ్చులు పెట్టే వాళ్ళు దండి మంది ఉంటారు మధ్యలో మనకు ఒకరి మీద నమ్మకం ఉంది అంటే వాళ్ళు మనం నమ్మినామంటే మన దాని మీద నిలబడాలా చూద్దాంలే మధ్యలో 190 మంది వస్తా అంటారు చెప్తా అంటారు నువ్వు ముట్టాలనే ఉద్దేశం ఉంటే ఒకటే ఏ ముఠాలు మొగమడా నాకు వస్తాయి బూతులు ముఠాలు మొగమడా అనేది నేను రా ముఠాలు ముఠాలు కానివి చెప్పేది నువ్వు ముట్టేది ప్రోగ్రాం పెట్టుకోవద్దు తని తప్పేమి నీకు శిక్ష ఏం కావాలో చెప్పు దాని గురించి మాట్లాడతావు నీకు శిక్ష ఇద్దరం కలిసే నాకా నీకు ముందు ఉంటుంది మళ్ళీ ఏంటి అమ్మ శిక్ష బ్యాగ్ తెప్పిండి KFC వింగ్స్ తెప్పి హాట్ వింగ్స్ తెప్పి రేపు మళ్ళీ వేరే బిర్యానీ తెప్పి శిక్ష నేను అనుభవించేకేం పెద్ద విషయం కాదు నేను అనుభవిస్తా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది రెండు తినేది కదా ఇద్దరిని వీడిద్దరిని నరుకుతా అంటాడు ఇంటర్ వాళ్ళు వేమం లేదా ఏం రా నువ్వు నరుకుతావా నువ్వు ఎవరు నరికి చూడు లాస్ట్కి ఇప్పుడు పుచ్చులే ఉండే
యాడ్ పరిగెత్తద్దులే ఇక్కడ. చిల్లర ముంగడా చిగెద్దురు నువ్వు అదే గట్టిగా నువ్వు ఐక్యూ మాట్లాడద్దు నువ్వు. పండుకున్నట్లు వినపడలే లేత నీకు బలుండు. పండుకున్నట్లు వినపడలే లేత నీకు బలుండు. కూర్చో. నువ్వు ఏడుకొని మంది నడుచుకుంటున్నావు. ఎవరు? ఏం నువ్వు ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావ దారిద్ర్యం. ఏమని చెప్పు. అన్ని తినేస్తాను కానీ ఇస్తాను అని చెప్పింది. నువ్వు నీ దినాలు ఉందా? ఎవరికైనా చికెన్ ముందు పెట్టుకొని బాగా మళ్ళీ మాటలు ఎందుకు అట్లా వస్తాయి నీకు? వరుసంగా తిని హ్యాపీగా ఉండకుండా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఆ పెద్ద పెద్ద మాటలను ఎందుకురా నీకు? చెప్పు. వయసు తగ్గట్టు లేకుండా సన్నగా పద్ధతి మాట్లాడటం నేర్చుకోవాలి. అది అదే కానీ నీకు ఉంటుంది. పండుగనోళ్ళే తిండే సంపుదామని నువ్వు ప్లాన్ లో ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు ఉండొచ్చోగేలా ఏమే నేను మేల్కొనే ఉంటా. 10 రోజులని మేల్కొని ఉంటా. నువ్వు అప్పుడే అక్క పండుకొని ఉందా అంటావు దిండేసేకి. ఎవరుండ్రీ? నేనే. నువ్వే నీకు నీ అలవాట్లకి ఇప్పుడు నువ్వు వరలేదా? అది ఏమన్నాను? ఏమో చికెన్ నమ్ములుతాను కదా, శబ్దానికి వినపడలేదు సరిగ్గా. కానీ ఇన్ని రోజులు మాట్లాడుకుంటుంది నేను ఏందా అసలు? నేను చూస్తా. నువ్వు తగ్గద్దు. నువ్వు మాత్రం తగ్గద్దు. వెయిట్ తగ్గుతావు. మంచిది. బాగా తిని బాగా నువ్వు లావుగా మాకు ఇద్దరికి పెట్టే తగులుతుందిరా. పక్కన చాలు నువ్వు అట్లా బేదరు పోడు అట్లా నీకే. ఇది నేను చూడలా. కక్కురుతాడా? ఏమే నీ అట్లవాడు ఎవడున్నాడు ఇంకా ఏం చిట్టు చేసినది కూడా తింటున్నావా? మా డిస్ట్రిక్ట్ తింటారు కదా. నీ ఎట్లా కూడా తింటాడు. మీరేం చేస్తారు? మేమా అరిచి పెట్టుకుంటాము. నువ్వైతే ఖచ్చితంగా పెట్టుకునే టైపేలే. ఇప్పుడు నీకు ఏం రా కోపంలో ఏం సిగ్గేంటికి? ఇప్పుడు నీకు తింటావని అడగలేదనే కదా. అదే కదా అడగను. తింటానా? ఎవరు తింటా అంటే ఈడ కాదరా. అడిగి డోర్ కొట్టి అక్క నా తప్పు అయిపోయింది చికెన్ తింటా నువ్వు మాట అనుకో. నువ్వు మాటగా ఎక్కిరించొద్దని నేను నువ్వు ఎక్క మాట్లాడు వినపడకుండా మాట్లాడు సన్నగా. ఏమి అడుగుపోరా పుట్టద్ది రా ఇక్కడ ఒక్క నిమిషం త్వరగా రా చెప్తా. తినలేదు ఏందో తిండి ముఖ్యమా పంతం ముఖ్యమా? తిరిగి పెట్టినాము కానీ ఇది ఐస్ క్రీమ్ అన్న కాదు. ఐస్ క్రీమ్ తినే ముట్టద్దట్రా ఐస్ క్రీమ్ అయిపోయింది. బాగా తిన్నారు ఇద్దరు. నేను గలాట్లో నాకు ఎవరైనా అన్నారు ఒక మాట అంటే అమ్మ మంచి నీళ్ళు ముట్టును తెలుసా? నువ్వు ముట్టును మంచి నీళ్ళు కూడా ముట్టను ఆ రోజు. నీ మొగానికి నువ్వు ఉంటావు. సెకండ్ ఉండు చాలు. తిండి మళ్ళీ తినలేక మళ్ళీ నోట్లే కోసుకుంటా. అట్లుంటది మనతో. ఎక్కనేలా సిగ్గు నాగే కూడా సిగ్గు కదా మళ్ళా. ముట్ట అవసరం ఉంది. 3 నోట్లే కోసుకున్నావు. ఏం తిన్నావు మధ్యాహ్నం? ఏదో తింటే ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడేం రా ఇమ్మంటావా? వెక్సా హాటా వింగ్సా? మేమీడేం హోటల్ అమ్ములాడా వద్దు నీకు మంచి హోటల్లో అంటే హోటల్లో అమ్ముకోని లెక్క కనబడతానా మేము నీకు? అంటే ఇవి ఎత్తపోయి అమ్ముతాము. లేదు అమ్మలేదు. సాస్ వేసుకో. బాగుండ్రా తిక్కనేలా బాగుండనేది నువ్వే, గొంతులో పెట్టేది నువ్వే. ఏదైనా మంచితనంతో పోల ముందు మనం. మాటలనేది ఇసరకూడదు ఇప్పుడా.
తిన ఫోటోలో తీసుకుంటా. నువ్వు స్టార్ట్ చేయొద్దు. నువ్వు ఏం చేసినా? నువ్వు స్టార్ట్ చేయొద్దు. నువ్వు ఏం చేసినా? నువ్వు పెట్టిండు మళ్ళీ ఫోటో చెక్కి మా ఫ్రెండ్కి పంపిస్తానా? నేనే పెట్టినా, నేనే ఫోటో ఎందుకు పెడతా? తిక్కనా కొడుక ఫోటో ఎందుకు పెడతా? తిక్కనా కొడుక నువ్వు పెట్టావు కదా, పెట్టే తిక్కనే. నువ్వు స్టైల్గా తింటా, నువ్వు స్టైల్గా తింటా. ఇవే తగ్గించుకుంటే మంచి. తిను స్టైల్గానే తిను. ఇట్లా చూడు. నీ ఫ్రెండ్స్కా? ఆ? నీ ఫ్రెండ్స్కా? ఏ నా ఫ్రెండ్స్ ఎప్పుడు తినలేదా కేఎఫ్సి? బిర్యానీ తీసుకొని వచ్చింది, తీసుకొని వచ్చింది. లేదా నువ్వేనా కేఎఫ్సి ముసలి కుక్క అనుకుంటుగా? అర్థం కాలేదు ఇంకా నీకు? నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడవు. ఇంకా అర్థం కాలేదు నీకు? ఇంకా అర్థం కాలేదు నీకు? ఏమే నాకది కాదు తెప్పించుకునేది మీ అక్కకి. మీ అక్క 2 రోజుల తర్వాత తింటాను అనుకుంది. ఇప్పుడు ఇవన్నీ నేనే తినేసిన అంటే బ్యాడ్ నేమ్ కదా. పాపంలో పాలు పంచుకోవాలి కదా ఎవరెవరు. పాపంలో పాలు పంచుకోవాలి కదా ఎవరెవరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్. నీకు పాలే కాదు, వెన్న పంచిస్తా, పెరుగు పంచిస్తా, మీగడ పంచిస్తా, మొత్తం 7 జేడు పంచిస్తా. తిను బాదిన పంచిస్తా, తిను బాదిన. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాలే. నీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడు. పెద్ద గొర్రె. నేను గొర్రెలే. ఇవన్నీ ఇప్పుడు ఎవరు తిన్నారు? నేను ఒకటి తిన్నా, అన్ని నువ్వు ఒకటి తిన్నారని ఎవరు తెలుస్తుంది? నువ్వు ఒకటి తిన్నారని ఎవరు తెలుస్తుంది? అది మనకి మనకంటే ఎవరు? నీకే, నాకి నీకి. ఒకవేళ నువ్వు ఒకటి తిన్నా అంటావు, ఒకవేళ నువ్వు ఒకటి తిన్నా అంటావు. నేను ఒకవేళ నువ్వు 10 తిన్నావంటే ఎట్లా తిన్నావంటే అయిపోయినాయి కదా. అయిపోతే నువ్వు తిన్నావు. ఎవరు తిన్నారు? నువ్వు తిన్నావు. నేను తిన్నాను ఎవరు చెప్పాలా? నేను చెప్పాను. నేను తిన్నాను ఎవరు చెప్పాలా? నేను తిన్నానని ఎవరు చెప్పాలా రుజువు చేసేకి? ఒకటి నేను చెప్పాలా లేదా నువ్వు చెప్పాలా? నేను అసలు మాట్లాడను. ఏమని నువ్వు మాట్లాడు, నేనేం చెప్తా? తినలేదని చెప్తా. ఇంకోటి నేను తినేది నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? నువ్వు మాట్లాడుతావు కదా ఎక్కుతావు. నీతో ప్రూఫ్ ఉంది ఒకవేళ? ఏం బొంగు ఉందా? నాదేమన్నా నువ్వు తినేది ఉందా? ఫోటో తీసుకున్నావు కదా, ఫోటో తీసుకున్నావు కదా. అది అట్లా ఏదన్నా నీకు చెప్తే కదా. పాలు పంచుకునేది కదా, పెరుగు మీగడ మొత్తం 7 జేడు పంచిస్తా. తినాలంటివి తింటివి హ్యాపీ కదా. ఏంటంటే ఒక నింద ఒక పీస్ పెట్టి బాక్స్ అన్ని ఇన్వెస్ట్ చేసాడు, ఒక పీస్ పెట్టి బాక్స్ అన్ని ఇన్వెస్ట్ చేసాడు అని చెప్తాను. ఇప్పుడు అక్కి ఇప్పుడు మళ్ళా రగడ ఎక్కువైపోతుంది. మళ్ళీ కసి 20 పోలా. ఎంత కుట్ర పెట్టుకున్నావు నువ్వు, ఎంత కుట్ర పెట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు పేరు లేపుతా. వాడి ఏంది పందికొక్కు మేసినట్టు కొట్లాడినారే, పిలిచలేదని సిగ్గు శరం కూడా లేకుండా వాడు ఊపి పడేసినాడు. అది పోయి చెప్తా, చెప్తా. నేను కూడా తినలే, నాకు తినాలని ఉంది. ఏం చేస్తామని ఇప్పుడు తిండి మాట్లాడకూడదు. నువ్వు చేస్తాను. నువ్వు అసలు ఉంటే ఎవరు తిండి బాక్స్ ఎత్తవేనని చెప్తా, బయట బాక్స్ ఎత్తవేనని చెప్తా. బయట పడేసి నీకు తెలుసు కదా, నాది అప్డేట్ ఉంటుంది. వచ్చి దూపు పోతాను. ఒక పీస్ ఇచ్చేసి అది కూడా అంత చిన్న పీస్ ఇచ్చి నువ్వు పెద్దది తీసుకో, పెద్దది తీసుకో. నాకేం వద్దు, నువ్వు ఇచ్చినది ఏమే కాదరా, మీ అక్క ఒక పీస్ అన్నా పెట్టాలి కదరా నువ్వు. ఒకటన్నా పెట్టకుండా అన్ని తింటావా? తినేదప్పుడు పిలిచలేదని కక్షతో వాళ్ళు కూడా తినకూడదు అని చెప్పి నువ్వు మొత్తం తింటావా? కూతురుగా సన్న మాట్లాడగా ఏం నువ్వా, ఏం నువ్వా? నేను అక్క సరే మాట్లాడలేదని కదా మంచిగా మాట్లాడతా. ఏం మాట్లాడతాను? వస్తావరా? అరసద్దు నీకు చిక్కిపోతున్నాను. ఒక నిమిషం చిక్కిపోతున్నాను కాబట్టి బతికిపోతాను. నువ్వు పోతున్నాను కాబట్టి బతికిపోతాను. నువ్వు పోతానా లేకపోతే ఎట్లా పోతానా? ఎట్లా పోతాను నీకే? ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు మీ అక్క తినే ఓటన్న ఉన్నీలా కదా మొత్తం తిన్నావు, మొత్తం తిన్నావు. ఆ బొజ్జ చూడు, బొజ్జి మామూలుగా ఉంది. తగ్గుతుంది, అది తగ్గుతుంది.
రే నాకన్నా ఒకటి పిలిచినావా లేదారా షేడ్స్ ఉన్నారా నీలా ఇప్పుడు రా నీకు రే కరారా రే కరా ఆశ్చర్య కదా రే కరారా ఒకసారి వీడు చేసేది చూద్దురా ఏ గిడేస్తాన వేళ అడసద్దు నువ్వు అడసద్దన్నే ఏమి అడసద్దన్నే ఇదే వాని మీద చెయ్యేస్తే పాప పురుగులు పడి వస్తావు నువ్వు నీకు నిన్ను పురుగు కాదు పుణ్యం వస్తుంది పురుగు కాదు పుణ్యం వస్తుంది తింటానే చంపాలి నిన్ను పురుగు మంది వేయలేదు దట్లకి ఇంకా అడసద్దు నువ్వు ఓను మాట్లాడు నువ్వు ఇంత ఓ పీల్ చేసి అన్ని తినేది బాగా తిని అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఇంచెవరు మాట్లాడుతాను ఒక గంట అయితే అంటుంది లేదా నేను మ్యాటర్ సర్ది చేస్తాను ఇద్దరిని కలిపేస్తాను నేను సర్దేసి బయటకి వేస్తా అర్థమవుతుందా లేదు నీకేం చేసినాం మేము ఇద్దరం కలిసి చెప్పు ఏం చేసినాము ఏమైనా కొట్టినాము ఇద్దరం కలిసి ఇప్పుడు చూసివా గొంతు నరికెత్తాను వచ్చేదే నర్స పద్ధతిగా అన్న చేతులు కట్టుకొని ఇది అన్న సర్లే అన్న కలుపుతాము మన ఇద్దరిని నీటికి రావాలి అది డైలాగ్ అంటారు అన్నా అన్నా మా ఇద్దరిని కాంప్రమైజ్ చెప్పినా ఏదో ఇంకోసారి చేయంలే ఇట్లా నిన్ను ఆడ తిట్టందని సరేనా ఏంద్రా చూడడానికి ఏమన్నా చూడు ఏం చెప్పినావు ఇంత రెస్పెక్ట్గా నేను ఇచ్చా అంటే నీకు తమ్ముడని మళ్ళీ ఫస్ట్ చెప్పు నీకు చెప్తానని నీకే బిల్డప్ ఎక్కువైతుంది నీకే అట్లా చెప్పు ఫస్ట్ నుంచి చెప్పైతే నా ఓనా ఒకటి నువ్వు మాట ఇవన్నీ చెప్పు నీ చెప్పు వింటున్నాడు చెప్పు చెప్పు ఓనా చెప్పు నా వినపడతాను చెప్పు మా ఇద్దరిని కలిపిన ఎందుకు నీకు చికెన్లో ఇట్లా దానిలో కోసమా మామూలుగా ప్లీజ్ రా ఏమి కలుపుతాలేరా నేను మాట్లాడు అట్లా అది చూడు డోర్ వేసిపోతుంది వినింది అయ్యో ఏమైతుందని నాన్న 3 రోజులు వచ్చి నేను మాట్లాడుకోకుండా ఇంకేం 3 ఏళ్ళలో నేను కలపకపోతే నా పేరు తిప్పించి పెట్టుకో ఏం 3 ఏళ్ళు అంటున్నా 3 ఏళ్ళ వరకు ఉండాలా సావాలి ఒకసారి కర్రా వీడు అన్ని మొత్తం తిని ఇక్కడ చూడు ఒకసారి రా నువ్వు బయటికి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ ఏం పెట్టుకోవద్దు కర్రా నేను కాంప్రమైజ్ చేస్తా వీడు కాంప్రమైజ్ చేసేదానికి నాకు లంచం ఇస్తా అంటాడు వీడు ఎంత నువ్వు 300 ముఠాలు ఎవరండి నేను 300 రూపాయలు ఇస్తాడంట కాంప్రమైజ్ చేసేయాలంట అంటే వీడు తప్పు చేసిన ఫీలింగ్ అయితే ఏడ కనపడలే చికెన్ కోసము తిండ్ల కోసము కాంప్రమైజ్ కావాలని చూస్తున్నాడు అది క్లియర్ కట్ అర్థమైంది నేనంటా కదరా నేనుండేది అలా నువ్వు నీకు కల్చర్లో నీకు నరకం చూపిస్తాను మళ్ళా నీకే కుదిరితే టైం దగ్గరికి వచ్చి రాసి పొలాలని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి నీ రాసి పొలాలని రాకిస్తాయి నీకు నువ్వు ఏడ దొరకవా చెడ్డి విడిపోయే స్టోరీ దగ్గరలో ఉంది దొరకవా ఏడోసాటేనా దొరకవా నీ లెక్క కంప చెట్లు గుట్టలు గిట్టలు తిరిగేవడం కూడా దొరికేకి సర్లే ఇప్పుడే లాస్ట్ పీస్ ఉంది ఇల్లు వద్దు ఇది సిగ్గు శరం మానం మర్యాదకి యారు రాసరా నీది సావు ఎంతమైన రాసి అనుకుంటుంది రా కాంప్రమైజ్ చేస్తారా కాంప్రమైజ్ చేస్తా రా